నెక్స్ట్ మంత్ అక్టోబర్ 12th రోజు మనకి గోవా పంజంలో మనకి రన్ అనేది ఉందన్నమాట. దీంట్లో విత్ ఆర్ వితౌట్ డిసెబిలిటీ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళైనా పార్టిసిపేట్ చేయొచ్చు, నార్మల్ పీపుల్ అయినా కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదనమాట. ఇది ఫ్రీ పార్టిసిపేషన్ అనమాట. ఇది గోవాలో జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది గోవాలో అక్టోబర్ 12th రోజు మార్నింగ్ 6:15 AM స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి రన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే గోవా పంజం దగ్గర ఐనాక్స్ ఓల్డ్ GMC అక్కడి నుంచి రన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది క్లారిటీ అయితే లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పార్టిసిపేట్ చేసే వాళ్ళకి మనకి ఏంటంటే ఫస్ట్ మ్యారథాన్కి రిలేటెడ్ ఒక టీ-షర్ట్ ఇస్తారనమాట. స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనం పార్టిసిపేట్ చేసిన తర్వాత ఒక మెడల్, ఈ సర్టిఫికేట్ కూడా ఒకటి వస్తుంది అనమాట. అండ్ రూట్ మ్యాప్ కూడా మనకి ముందే ప్రొవైడ్ చేస్తారు, ఏ రూట్లో మనం రన్ చేయాలనేది. అండ్ ఒకవేళ డిసెబిలిటీ పీపుల్ అయితే ఒంటరిగా పరిగెట్టలేము, ఒంటరిగా అంటే సోలోగా రన్ చేయలేము అనుకునే వాళ్ళకి వాళ్ళు ఎస్కాట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఎస్కాట్స్ మనకు సపోర్ట్గా వాళ్ళు మనతో ఉంటారనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది మన హైదరాబాద్ ఏపీఓ కాదు, గోవాలో జరుగుతుంది అనమాట. సో మీరు 12th రోజు మీరు పార్టిసిపేట్ చేయాలంటే 10th or 11th కల్లా మీరు గోవాలో రీచ్ అయ్యేలా మీరు చూసుకోండి. అండ్ మెయిన్ థింగ్ అసలు అన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పాను కదా ఈవెంట్ గురించి. ఇప్పుడు కొన్ని రిస్క్ ఎలిమెంట్స్ కూడా నేను చెప్తానమాట. విషయం ఏంటంటే నేను కూడా పార్టిసిపేట్ చేయాలన్న ఉద్దేశంతో ఫామ్ ఫిల్ చేయాలనుకున్నాను. అండ్ ఫస్ట్ నేను కేటగిరీస్ చెప్పలేదు కదా. ఫస్ట్ ఏంటంటే రన్లో ఏమేమి కేటగిరీస్ ఉన్నాయంటే 3 kilometers, 5 kilometers అండ్ 7 kilometers డిస్టెన్స్ అనమాట మనకు రన్నింగ్. ఈ వీటిలో దేంట్లోనే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ రిస్క్ ఎలిమెంట్స్ ఏంటంటే ఫైనల్గా ఫామ్ సబ్మిషన్ అంటే నార్మల్గా ఫస్ట్ మనం నేమ్, ఏజ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అన్ని జెండర్ ఇవన్నీ అడుగుతారు కదా. అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ సబ్మిషన్కి వచ్చేసరికి వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కడ డిస్ప్లే చేశారనమాట స్క్రీన్ మీద. ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా కండక్ట్ చేసే ఈవెంట్స్లో ఇవన్నీ ఉన్నాయని చెప్పారో, లేకపోతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయాలని వాళ్ళు చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. దాంట్లో ఏంటంటే స్కూబా డైవింగ్, ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, సైక్లింగ్ ఇవన్నీ కూడా ఉన్నట్టు మెన్షన్ చేశారనమాట. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఖచ్చితంగా వాటిలో పార్టిసిపేట్ చేయాలా, చేయకూడదా, అది మన ఇష్టమా అనేది ఆప్షనల్ అనేది ఎక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదన్నమాట. అందుకే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేను ఖచ్చితంగా వీటిలో పార్టిసిపేట్ చేయాలా వద్దా అనేది నాకు అర్థం కాలేదు. మిగతా పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్ ఇవంటే పర్లేదు మేనేజ్ చేయొచ్చు. కానీ విజువల్ ఇంపేర్డ్, స్పెషల్గా నేను విఐని కాబట్టి నేను ఓన్లీ విజువల్ ఇంపేర్డ్ వాళ్ళ గురించి మాట్లాడుతాను, వేరే డిసెబిలిటీస్ గురించి కాదు. విజువల్ ఇంపేర్డ్కి స్కూబా డైవింగ్ అనేది కష్టం అవుతుంది, నార్మల్గానే కష్టం అవుతుంది అనమాట. వాటర్లోకి వెళ్ళాక ఇంకా చాలా డిఫికల్ట్గా ఉంటుంది స్కూబా డైవింగ్ అనేది. సో అందుకని నేను పార్టిసిపేట్ చేయదలుచుకోలేదు, అందుకే ఫామ్ సబ్మిట్ చేయలేదు అనమాట. నాకు అర్థమైంది అయితే వాళ్ళు ఎక్కడ ఆప్షనల్ అనేది మెన్షన్ చేయలేదు. అండ్ ఒకవేళ వీటిలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇన్ కేస్ మనకి ఏమైనా జరిగితే అది కూడా మన ఓన్ రిస్క్ అని చెప్పినట్టు నాకు అర్థమైంది. నాకైతే టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇదే అర్థమైంది. నేను డిస్ప్లే చేస్తాను, వీడియోలో కూడా నేను అవి డిస్ప్లే చేస్తాను, ఆ స్క్రీన్ షాట్స్ లేదంటే వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా స్క్రీన్ షాట్స్ క్లియర్గా పెడతాను. మీరు ఓకే అనుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదువుకొని మీరు ఫామ్ ఫిల్ చేయండి. సో నేను రిస్కులు చెప్పాలి కాబట్టి నేను క్లియర్గా రిస్కులు చెప్తున్నాను, ఎవరిని డిస్కరేజ్ చేయడానికి కాదు. పర్సనల్గా నాకు స్కూబా డైవింగ్ అంటే నాకు చాలా భయం కాబట్టి నేను పార్టిసిపేట్ చేయాలనుకోవట్లేదు. సో నాలాగా చాలా మంది కూడా ఉంటారు కాబట్టి నేను వాళ్ళ ముందే మీకు వార్నింగ్ ఇస్తున్నాను, ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇలాంటి రిస్కులు ఉంటాయని చెప్తున్నాను. అంతే తప్ప ఎవరిని పార్టిసిపేట్ చేయడం అనేది నా ఇంటెన్షన్ కాదు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.